ఇది తనై పుట్టగానే మొదటి వేడి చూపడం, అదే కాపడం అండ్ మొదటి స్నానం. తనై ఫస్ట్ స్నానం మా అమ్మమ్మ చేయించారు. అంటే తనైకి జేజీ అండ్ పక్కన ఉన్నది మా అత్తయ్య గారు. ఇంక ఈ రాణి సాంబ్రాణి విషయానికి వస్తే తనకి 2.5 months వచ్చే వరకు తలస్నానం చేసినప్పుడల్లా సాంబ్రాన్ని వాడేవాళ్ళం. అయితే తనకి ఒకసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అంటే కప్పం పట్టింది. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, సాంబ్రాణి అండ్ రోజు ఈ బొగ్గులు వేడి చూపడం వల్ల ఏమైనా వచ్చిందేమో అని. మా పీడియాట్రిషియన్ ఇదే క్వశ్చన్ అడిగాను. అతను అప్పుడు సాంబ్రాణి వల్ల కాదు, ఇది ఒకరి నుండి ఒకరికి వచ్చింది, ఇన్ఫెక్షన్ పిల్లల్లో చాలా కామన్ అని చెప్పారు. బట్ ఆల్రెడీ బాడీలో ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ సాంబ్రాణి పొగ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ని వదులుతుంది కాబట్టి ఈ పొగ వెళ్ళి లంగ్స్ని పోక్ చేస్తుంది, అంటే గెలుకుతుంది. సో ఇంక ఈ సాంబ్రాణి అని ధూపాలు కొన్ని మంత్స్ స్టాప్ చేసేయండి అని చెప్పారు. నేను ఇంక వెంటనే అప్పటి నుండి ఆపేశాను. ఒకప్పుడు ఎక్కడ చూసినా మట్టిళ్ళు ఉండేవి కదా, చాలా ఓపెన్ వెంటిలేషన్ ఉండేది కదండి అప్పట్లో. అప్పుడు మరి పుట్టిన పిల్లలకి వేడి ఉండాలని బొగ్గుల వేడి, సాంబ్రాణి ఇవన్నీ పెట్టేవారు. ఇప్పుడు మనం క్లోజ్డ్ హౌసెస్లో ఉంటున్నాం, ఒక విధంగా చెప్పాలంటే 4 గోడల మధ్య. ఇప్పుడు నేచురల్గానే ఆ వేడి ఇంట్లో ఉంటుంది. మనం మర్చిపోకూడదు ఏంటి అంటే, ఏ రకమైన పొగ అయినా మన పిల్లలకే కాదు మన లంగ్స్కి కూడా మంచిది కాదు.